ఇప్పుడు కొద్ది గ్యాప్ వచ్చి మళ్ళీ రీబ్యాక్లో వస్తున్న డైరెక్టర్ గారు మనం ఉన్నారు. ఎట్ ఏ టైం 4 సినిమాలు ముందు తీసుకురాబోతున్నారు. 4 సినిమాలు ఒక సినిమా కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఎవరో కాదు, మీ ముందు తీసుకొస్తాను, వి సముద్ర గారు. ఒకప్పుడు సెన్షియల్ డైరెక్టర్, ఇప్పుడు మనం ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అంటే హీరోలు కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేసి చాలా ఎక్కువ ఉందంటారు? 100% జరుగుతుందండి. మీరు మహేష్ బాబు గారికి చాలా సన్నిహితులు, కానీ మహేష్ బాబు గారితో ఇప్పటిదాకా ఎందుకు సినిమా చేయలేకపోయారు? అంటే మహేష్ బాబు గారితో నేను ఫస్ట్ ఒక కథ చెప్పి కళ్యాణ్ రామ్ గారితో అది ఎందుకు హిట్ అవ్వలేకపోయింది సినిమా? ఆ జుట్టు ఎంత పొడుగు పెంచాడు, అది మన ఆడియన్స్కి నచ్చదు. సో ఇలాంటి డిఫెక్ట్స్ అన్న. యోగి సినిమా వచ్చేసి రైట్స్ కొన్నది మీరు, కానీ మళ్ళీ యోగి సినిమా అసలు బాలకృష్ణ గారితో చేద్దామని తీసుకొచ్చి దాన్ని రైట్స్ కొనుక్కొని తీసుకొచ్చారు, డబ్ చేద్దామని. కానీ యోగి సినిమా మళ్ళీ వేరే వాళ్ళకి పోవడము, వాళ్ళు చేయడము, మీరు వాళ్ళకు అసలు ఇది ఎలా? అప్పుడు యాక్చువల్గా ప్రభాస్ని కూడా అడిగా, ప్రభాస్ కూడా మేము 2 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాము. అప్పుడు ఇచ్చారు. ఇంకొక 10 daysలో చెన్నకేశ్వర రెడ్డికి ఆల్రెడీ అనౌన్స్మెంట్లు వచ్చినాయి, పేపర్ యాడ్లలో వచ్చింది, వి సముద్ర గారి దీని డైరెక్టర్ అని వచ్చింది, మొత్తం అయిపోయింది. లాస్ట్కి వచ్చేటప్పుడు డైరెక్టర్ చేంజ్ ఎందుకు అయిండు? రాజశేఖర్ గారు ఇలాంటి సినిమా కూడా తీయొచ్చాను అని ఒకసారి ఇండస్ట్రీ మొత్తం తొంగి చూడాల్సిన సిచ్యువేషన్ మీ సినిమా రాజశేఖర్ తీసిన తర్వాత. కానీ సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఎందుకు మీ ఇద్దరి మధ్యలో వైరము, పేపర్లలో, టీవీలలో అన్నిటిలో పెద్ద ప్రచారం ఏంటి అది అసలు? అంటే ఏం లేదు, అది యాక్చువల్గా ఏంటంటే చాలా మట్టుకు జీవిత రాజశేఖర్ గారు చాలా సందర్భాలు చిరంజీవి గారితో కానీ మా అసోసియేషన్లో కానీ రకరకాల గొడవలు. అసలు మీ సినిమాలో మధ్యలో 2 సార్లు దూరం అయ్యి మళ్ళీ ఇవన్నీ అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అసలు? పర్సన్స్ మంచోళ్ళేనండి, పర్సన్స్ మంచోళ్ళు, అందులో ఎలాంటి సందేహం లేదు. సార్ ఇప్పుడు మీది ఇంకొకటి కూడా విన్నాను, ఇది ఒక 10 మంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ తోటి చేద్దామని ఒక థాట్లో ఉన్నారు. అది కూడా ఆల్రెడీ పట్టాలెక్కే అవకాశం ఉంది. అసలు ఈ స్టోరీ ఏంటి, ఎవరెవరిని తీసుకున్నాము అనుకుంటున్నారు? అంటే ఏం లేదండి, ఎందుకంటే అప్పుడప్పుడు ఇంత ముందంటే డెఫినెట్గా కొన్ని ప్రయోగాలని పబ్లిక్ యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే హీరో అంటే 6 feet ఉండాలి, అందంగా ఉండాలి, మహేష్ బాబులా ఉండాలి, ప్రభాస్లా ఉండాలి. అవును సార్, ఇప్పుడు మీరు తీసిన సినిమాలు 12 సినిమాలు, కొన్ని సినిమాలు డబ్బు సినిమాలు. కాకపోతే ఒక సినిమా తీసిన తర్వాత ప్రతి వాళ్ళతోటి సమ్ ప్రాబ్లం రావడం ఇక్కడ వస్తుంది అసలు. అంటే నాకు వచ్చి వెరీ గుడ్ రిలేషన్ అండి. నేను చేసిన ప్రతి హీరోతో స్టిల్ టుడే వెరీ గుడ్ రిలేషన్. అలాగే నా ప్రొడ్యూసర్స్తో కూడా గుడ్ రిలేషన్. నాకు ఎవరితో అలాంటి క్లాష్ లేదు. కానీ మోహన్ బాబు గారికి మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? మోహన్ బాబుకి నాకేం గొడవ లేదు సార్. ఇప్పుడు కృష్ణంరాజు గారితో కూడా చండీ చేశారు. కానీ చండీ చేసేటప్పుడు మీరు ఆయననే క్యారెక్టర్కు ఎందుకు అనుకున్నారు అప్పటికి? ఎందుకంటే ఆయన అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు, మీరే తీసుకొచ్చి సడన్ గ్యాప్ తర్వాత రావాల్సి వచ్చింది మీరు. అయితే కొంతమంది సీనియర్స్ తోటి వర్క్ చేయటం. సార్ మీకు లైఫ్లో అత్యంత బాధాకరమైన విషయం ఎక్కడ జరిగింది? బాధాకరమైన విషయం సినిమాలో అయితే నాకేం జరగలేదు సార్.